బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. నూజివీడికి చెందినటువంటి సుధీర్ రెడ్డి, బ్రహ్మజ్ఞాన ప్రసన్న ఇద్దరు కూడా భార్యాభర్తలు కూకట్పల్లిలో నివాసం ఉండేవాళ్ళు. అయితే గత నెల 23వ తారీఖు రాత్రిపూట సుధీర్ రెడ్డి చనిపోయారు. దీన్ని అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. లేటెస్ట్గా అతనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చింది. ముందంతా ఏంటంటే అతని అనుమానాస్పద మరణం, అది కూడా మంచం కోడో తగిలి అతని కింద పడి చనిపోయాడని అతని భార్య చెప్పినటువంటి పరిస్థితి. సో అలా కాదు, అది హత్యగా నిర్ధారణ అయింది నిన్న పోస్ట్ మార్టం తోటి. సో అంటే ఆ రిపోర్ట్ రావడంతో. సో ఆ తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే భార్యనే అతన్ని చున్నీ పెట్టి గొంతు నిలిమి చంపేసింది అని చెప్పి తెలిసింది. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి సుధీర్ రెడ్డి తల్లి, అక్క ఇద్దరు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు భార్య భర్తను చంపాల్సినటువంటి దుస్థితి వచ్చింది, ఇవన్నీ వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ ఇద్దరికి కూడాను. అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్యన గత కొంతకాలం నుంచి గొడవలు అవుతున్నాయి. పెద్దవాళ్ళు మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎన్నిసార్లు సర్ది చెప్పినా ఆ గొడవలు సద్దుమణగలేదు. తర్వాత వారం క్రితమే అతను ఒకసారి అంటే సుధీర్ రెడ్డి గారు పోలీసులకు తన మీద ఇలా హత్యాయత్నం జరిగే అవకాశం ఉంది, భార్య వల్ల ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పారు అని చెబుతున్నారు. వారం తర్వాతనే మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఏం జరిగింది చెప్పండి అమ్మా. మాకు ఆమె క్యారెక్టర్ మంచిది కాకపోయినా చేసుకున్నాము, మాకు తెలియక చేసుకున్న తర్వాత పిడపతి నారాయణ రెడ్డి గారికి కూతురు లక్ష్మీ కుమారి అమ్మ పేరు తిరుగురు మాకు మాయ చేసి పెళ్లి చేశారమ్మా. పెళ్లి చేసిన కాడి నుంచి నేను కాంప్రమైజ్ చేసి ఏదో చెప్పి సర్దుకు పంపిస్తానే ఉన్నానమ్మా. సర్దు పంపిస్తానే ఉన్నా కూడా ఎట్లా అనుకుంటాను, ఏం కాదని కన్నబిడ్డ కంటే ఎక్కువ మంచిగా పంపిస్తాను సరే అని వాళ్ళమ్మా. ఇవాళ బిడ్డ చేతికి వచ్చేపటికి ఆస్తి వచ్చేపటికి తిరుగుడు చూసి నా కొడుకు మందలించాడని, అది కరెక్ట్ కాదని అన్నాడని తీసుకెళ్లి నేను చెప్పినట్టు వింటాను, ఈ ఒక్కసారి క్షమించమని తీసుకుపోయి అమ్మా ఈ పని చేసిందమ్మా. వారం రోజుల్లో నాకు ఫోన్ చేయడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. నా బిడ్డకు అమ్మ కొడుకు కలిసి చంపేశారమ్మా. ఇంట్లో పెట్టు నా కొడుకు చంపేస్తారమ్మా లోగడికి సార్ చెప్పాడమ్మా. చెబితే సరే అయ్యా అంటే పోలీస్ కేసు ఇచ్చాడమ్మా. నాకు ఫోన్ చేయలేదమ్మా. నా బిడ్డని కట్టడి చేసేసారమ్మా. నా బిడ్డను తిరుగురులో పంచాయతీ పెట్టారమ్మా. పంచాయతీ పెట్టిన తర్వాత అమ్మ కొడుకు అక్కడే కొట్టారమ్మా. మా అల్లుడి గారు నేను మీ అబ్బాయినా సుధీర్ రెడ్డి గారిని కొట్టారా? అవునమ్మా కొట్టారమ్మా, అక్కడే కొట్టారమ్మా. తల్లి కొడుకు ఎంతమంది అడిగి వద్దని మేము వచ్చేసామమ్మా. అంటే మీ మనవడు సుధీర్ రెడ్డి గారు అబ్బాయా? అవునమ్మా, కొడుకు పెద్దోడమ్మా. వాడికి 16 సంవత్సరాలమ్మా. ఎంత వయసు ఉంటుంది అతనికి? 16 అమ్మా. నేను అక్కడికి వద్దని యువతలకు వచ్చేసామమ్మా. ఎడాకులు తీసుకుందామని వచ్చేస్తేనమ్మా ఎమ్మటొచ్చి ఇంకేం చేయను అత్తయ్య, ఏ తప్పు చేయను, క్షమించండి అని చెప్పి నన్ను నా బిడ్డను క్షమించమని అడిగి ఉంటాం అత్తయ్య మంచిగా తీసుకుపోయిందమ్మా. తీసుకుపోయి పని చేసిందమ్మా. అమ్మా నా కొడుకు నీ పని చేసిందమ్మా. నాకు కాదు, నా కన్న బిడ్డ ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలమ్మా. నా బిడ్డని చెప్పి శిక్ష పడాలమ్మా. నా కన్న తల్లి లాంటి వాళ్ళు అడగకుండా ఉండాలమ్మా. నేను నా తల్లి ఎందుకంటే ముందు నుంచి మంచిది కాకపోయినా చేసుకున్నాక ఏమో లేని పాప నా బిడ్డ నలుగురిలో తిరుగుతున్నాను, పరపతిగా ఉంటున్నాను, అందరూ మంచిగా ఉంటున్నారు అని చెప్పి నా బిడ్డ కుటుంబ విషయాలు చెప్పుకోకూడదని ఎవరికి చెప్పుకోలేదమ్మా. కన్న తల్లిగా నాకు ఒక్కదానికే చెప్పాడమ్మా. చెబితే వద్దయ్యా అంటే ఈసారి ఒక్కసారి క్షమించి నీ కాళ్ళ మీద పెడుతున్నాను నేనని చెప్పి నా కాళ్ళ మీద పిల్లడి కాళ్ళ మీద బతుకున్నాడు. తీసుకెళ్ళిందమ్మా. తీసుకెళ్ళి ఫోన్ కూడా లేదమ్మా నా బిడ్డ. నాకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉందా? తాగుతాడా మీ అబ్బాయి? తాగుతాడమ్మా. ఫస్ట్ లో తాగడు, అన్ని మానేసాడమ్మా. తాగుడు మానేసాక ఈ కర్మ వచ్చిందమ్మా. అడిగో తాగుడు మానేసాడమ్మా 2 నెలల నుంచో తాగుతాడు. అతను తాగి తనని శారీరకంగా మానసికంగా హింసించాడు, అందుకనే ఈ పరిస్థితి ఇట్లా చంపాను అని చెప్పి పోలీసుల దగ్గర ఆమె చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి అమ్మా. మానేసాడమ్మా. తాగుడు మానేసాడండి. హింసించడం అనేది ఎప్పుడు లేదు. అమ్మాయి మా పేరెంట్స్ ని గాని మమ్మల్ని గాని అమ్మని గాని ఎవరిని ఇంటికి రానివ్వదండి. అసలు
రాని ఇంటికి రానివ్వదు, పిల్లల్ని కూడా రానివ్వదు. అయినా మా అమ్మాయి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అలా ఉంటదని మాకు తెలిసి మేము మా బ్రదర్ మంచిగా ఉండాలి, వాళ్ళిద్దరు గొడవలు చేసుకోకుండా ఉండాలని చెప్పి మేము వాళ్ళ విషయాలు ఏం కల్పించుకునే వాళ్ళం కాదు మేడం. అసలు భార్య అంటే చాలా ప్రేమమ్మా. అది స్టేట్ సెల్ వస్తాడు, క్షమించాడమ్మా నా బిడ్డ క్షమించాడమ్మా, అది ఎన్ని తప్పులు చేసిన. ఆ మాట కూడా అదే అన్నమ్మా, నీ కాళ్ళ మీద పడి ఒకసారి క్షమించు సుధీర్, అత్తయ్య క్షమించు, శుభ్రంగా ఉంటావు, మంచిగా ఉంటావు అని తీసుకుపోయిందమ్మా. నా కొడుకు తీసుకుపోయి ఈ పని చేసిందమ్మో, నా కొడుకు కనిపెట్టాడని నా కొడుకు ఈ పని చేసిందమ్మో. సునీత గారు, మీరు ఫస్ట్ అసలు చనిపోయినప్పుడు 23వ తారీఖున ఆవిడ కింద పడిపోయి చనిపోయారని చెప్పింది, లేకపోతే మంచం తగిలి చనిపోయింది ఏదో చెప్పారట కదా మీకు? 12:30కి కాల్ వచ్చింది మేడం. అంతకుముందు పంచాయతీ చేసాం, అంతకుముందు మా బ్రదర్ మాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా కొడుతున్నారు మాకు, మమ్మల్ని నన్ను ఇలా కొడుతున్నారు. ఫోన్ చేస్తే మేము ఇంటికి వచ్చేసామన్నాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక బానే ఉంటున్నారు అనుకున్నాం. 15 days అయింది. తర్వాత మళ్ళీ 12:30కి కాల్ వచ్చింది. కాల్ చేస్తే అమ్మాయి కాల్ చేసింది, ఏంటంటే ఇట్లా గొడవ చేస్తున్నారు సుధీర్ అంది. సుధీర్ గొడవ ఏందమ్మా, మీ గొడవ జరుగుతున్నాయి కదా, రేపు మాట్లాడదాం, పడుకోండి అన్నారు. ఫస్ట్ అన్న తర్వాత 108 కాదు, అపార్ట్మెంట్ వాళ్ళందరూ గొడవ చూస్తున్నారు, 108కి ఫోన్ చేశాను నేను, 108 వచ్చి డిక్లేర్ చేసింది చనిపోయాడు అని చెప్పింది మేడం. చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు మీరు అడగలేదా? అప్పుడు అమ్మాయి గొడవ జరుగుతున్నాయి, అమ్మాయి చంపేసిందని తెలుసు మేడం మాకు, ఎందుకంటే ఆల్రెడీ డెత్ ఉందని చెప్పాడు కదా మా బ్రదరు అని. అమ్మాయి చేస్తున్న ఫోన్ పెట్టేసి మా పిల్లల్ని పంపించాము మేడం. మేము అక్కడికి అపార్ట్మెంట్ దగ్గరికి పంపిస్తే అక్కడ అమ్మాయి తలుపులు వేసుకుని ఉంది. మా పిల్లలు వెళ్ళేసరికి వాచ్మెన్ లేపారండి. వాచ్మెన్ తీసుకొని అపార్ట్మెంట్ లోపలికి వెళ్తే డోర్లు వేసుకొని కూర్చొని ఉంది అనుకుంటండి. డోర్లు కొట్టారు. డోర్లు కొడితే డోర్లు తీసిన తర్వాత ఏం జరిగింది ఏంటంటే ఏం చెప్పట్లేదండి మేడం, కామ్ గా కూర్చుంది, ఏది అడిగినా చెప్పట్లేదు. అప్పుడు ఏమంటే మా వాళ్ళు అంబులెన్స్ కి పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ చేసినా కూడా అమ్మాయి కనీసం ఒక మాట కూడా, మా వెళ్ళిన వాళ్ళతో ఒక మాట కూడా మాట్లాడలేదు. కనీసం తీసుకొస్తుంటే కూడా వాళ్ళు తన బాడీ వెనకాలనేది బయటికి కొంచెం లెక్క కూడా రాలేదు అమ్మాయి. నెక్స్ట్ డే నేను వెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్ లో, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను మేడం. మీరు అడిగితే ఏం చెప్పారు ఆవిడ, ఎలా చనిపోయారని చెప్పింది ఆమె? మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పోలీస్ అక్కడ కూడా ఇదే కంప్లైంట్ చేసిందండి. తాగొచ్చి మంచు కోడి మీద పడి చనిపోయాడు, గొంతు తగిలింది, చనిపోయాడని చెప్పింది. ఓకే, ముందుకు పడ్డాడు, ఇక్కడ తగిలి చనిపోయాడు అని చెప్పింది మేడం. మాకు అమ్మాయి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అనుమానం మేడం. మ్యారేజ్ అయినప్పటి నుంచి అమ్మాయి క్యారెక్టర్ మాకు తెలుసు. అయినా కూడా మేము ఎందుకు అమ్మాయి గొడవలో ఇద్దరు గొడవ పడతారని చెప్పి ఫ్యామిలీ విషయాలు పట్టించుకోవట్లేదు మేడం. మా బ్రదర్ చెప్పిన తర్వాత మేము సాల్వ్ చేద్దామని చూసినా కూడా అమ్మాయి ఒక్క రోజు కూడా ఆగలేదు. ఆ రోజు సాల్వ్ చేద్దామని మాట్లాడి వచ్చాము. ఆ రోజు నుంచి ఫోన్ మీద ఫోన్ చేసి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆస్తి కాగితాలు ఉంటే ఆస్తి కాగితాలు కూడా తీసుకొని లాక్కొని వెళ్ళిపోయింది మేడం. తీసుకెళ్ళిపోయింది, బాగానే ఉంటామని తీసుకుపోయిందమ్మా. నేను వద్దొద్దన్నా కూడా తీసుకుపోయింది. వారం క్రితం ఒకసారి ఆయన, సునీత గారు, వారం క్రితమే ఆయన ఒకసారి ఆయనకి థ్రెట్ ఉందని ఆమె వల్ల పోలీసులకి చెప్పారని అంటున్నారు. మరి మీకు చెప్పలేదు ఆ విషయం? చెప్పాడు మేడం, అప్పుడు చెప్పాడు. వారం క్రితం మాకు చెప్పిన తర్వాత ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాగా ప్రెజర్ పెరుగుతున్నప్పుడు మాకు చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు మీరైనా వెనక్కి ఇంటికి పిలిచేది ఉండే కదా, ఎందుకు ఇప్పుడు అనవసరంగా ప్రాణం పోయింది కదా అండి? పిలిచాం మేడం. పిలిచిన తర్వాత ఇంటికే వచ్చేసాడు. మాకు ఆ రోజు ఒక రోజు కిందకు వచ్చేసి నన్ను కొడుతున్నారు, మా బాడీ ఫోన్ చేశాను అనమాట. నన్ను కొడుతున్నారు బావా, నాకు భయం వేస్తుంది ఇంట్లోకి వెళ్ళాలంటే, నన్ను ఇలా కొడుతున్నారు, ఇట్లా కేసు కూడా పెట్టాను ఆల్రెడీ, నన్ను కొడుతున్నారు, ఇట్లా ఇంట్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అన్నాడు. అంటే మా వారి అమ్మట ఇమీడియట్ గా నువ్వు వచ్చేసాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాయి, ఇంటి లోపలికి వెళ్ళొద్దు ఇక భయం వేసినప్పుడు అని అంటే, కాదు బావా నేను బట్టలు తెచ్చుకోవాలి అన్నాడండి. అప్పుడు మా వారేమో ఆల్రెడీ కేసు పెట్టాను కదా, కానిస్టేబుల్ ఫోన్ చెయ్యి, కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఆయన వస్తాడు, అప్పుడు బట్టలు తీసుకొని వచ్చేసాయంటే అప్పుడు కానిస్టేబుల్ ఫోన్ చేసి కానిస్టేబుల్ ఇంట్లోకి తీసుకెళ్లి బట్టలు తీసుకొని ఆ నైట్ వచ్చేసాడు మేడం ఇంటికి. ఆసుపత్రాలు ఎందుకు వెళ్ళారు మరి ఆయన? వచ్చి ఫోన్ చేసి అమ్మాయి వచ్చి తీసుకెళ్ళింది మేడం బలవంతంగా. వచ్చిందా ఆస్తి మా అమ్మగారి దగ్గర ఉండిపోయినాయి, అమ్మాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. వచ్చేసి ఫోన్లు చేసి వచ్చేసి మా బ్రదర్ తీసుకుని ఆ కాగితాలు తనే తీసేసుకుంది, తనే తీసుకొని బలవంతంగా తీసుకెళ్లిపోయింది మేడం. ఏం కాదనుకుంటా తీసుకుపోయింది. ఎప్పుడైనా మీరు మీ బ్రదర్ ని, నీకు థ్రెట్ ఉంది, నువ్వే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చున్నావు కదా, ఎందుకు అలాంటప్పుడు కొద్ది రోజులు ఆగు, మళ్ళీ మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పాల్సింది కదండి? చెప్పాం మేడం, చెప్పాము. అమ్మగారు అయితే ఇట్లా చేసి కూడా అడ్డం పెట్టేసి
చేతులు అడ్డం పెట్టానమ్మా వెళ్ళొద్దాను నా కొడుకు చెప్పాను మేడం ఏం కాదమ్మా ఏం కాదమ్మా మేము విజయవాడలో ఉంటాను, మాతో మా ఫోన్ కాల్లోనే ఉన్నాడు. అమ్మగారు ఇట్లా చేతులు అడ్డం పెట్టింది. అడ్డం పెట్టిన పడతోసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ బావగా ఫోన్ ఫాదర్ చేసి లేరని వెళ్ళిపోతాను అయ్యా విన్నానండి. అని. సుధీర్ గారికి మీకు ఫాదర్ కూడా లేరట కదా? లేదు మేడం, లేరు. మరి ఏదో మా బ్రదర్ హెల్ప్ చేయడం మాత్రం చేయలేదు మేడం. చేయలేమ్మా. చాలా మందికి జాబ్స్ కూడా ఇప్పించాడు. నా బిడ్డ బంగారం అసలు అమ్మా. మీ బ్రదర్ ఏం నా చేస్తారు? బిడ్డ ఏం జాబ్ చేస్తారు ఆయన? ఎట్రోడక్ట్స్ లో చేస్తాడు మేడం. రైట్. ఇప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేసినట్టున్నారు. కానీ మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలమ్మా. అబ్బాయిని కూడా అరెస్ట్ చేయాలి మేడం. మాకు మెయిన్ కావాల్సింది అబ్బాయి, మెయిన్ పాత్ర ఉండేది అబ్బాయిది. వాడే మాకు అది తెలియట్లేదు. ఆహా, ఎందుకు ఆ అబ్బాయి- అదే మీ అల్లుడు, మేనల్లుడు. ఆ, అవునమ్మా. అవును మేడం. మాకు అసలు అమ్మాయి క్యారెక్టర్ అసలు ఫస్ట్ నుంచి మాకు అసలు ఎప్పుడు కూడా అమ్మాయి సపోర్ట్ మాకు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు సపోర్ట్ గొడవలే మా మీద, ఎప్పుడు మా మీద అంటే పెట్టుకోలేదు. మీ అమ్మాయి జోలికి వెళ్ళలేదు. కానీ వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లం గొడవలే మేడం. కాదమ్మా. 2-3 సార్లు సాల్వ్ చేసాం కూడా నా మేము. కొడుకు కూడా ఎందుకు వెళ్ళిపోయాడంటే అమ్మ పెట్లో పెళ్ళం ప్రేమతోనమ్మా అది ఎలాంటి అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా నమ్మి వెళ్ళిపోయింది. వాళ్ళతోనే ఎక్కువ ఉంటాడు అసలు. వాడుదలు ఎక్కుంటాడమ్మా. అందరినీ రిలేషన్స్ అందరినీ వదిలిపెట్టేశాడమ్మా. వాళ్ళంటే నేనమ్మా వాళ్ళ మీద పడి దేవుళ్ళు అడుగుడమ్మా. అమ్మ అందరూ శుభ్రం ఉంటే చాలు అనుకునేదమ్మ లేదు. నా బిడ్డని పని చేస్తారనుకోలేదమ్మ ఆ తల్లికి ఒక్కడే కొడుకు మేడం. అసలు తల్లి గుండె పగిలిపోతుంది మేడం. అసలు ఆవిడ ఆపలేకపోతున్నాను, నేను కూడా ఆపలేకపోతున్నాను. ఆయన అంటే చాలా ప్రేమ ఆవిడకి నాకన్నా. అది అర్థమవుతుందండి. అంటే కొడుకా, ఒక కొడుకు మీరునా అండి? నా కొడుక బ్రదరు. ఎక్కడికి వెళ్ళినా నా కొడుక జాగ్రత్తగా చెప్పానమ్మా. సరే అమ్మా సరే అమ్మా అన్నమ్మా. ఫోన్ మాట్లాడి లేదమ్మా. ఫోన్ మాట్లాడాయి అంటే ఫోన్ మాట్లాడి లేదయ్యి. నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు ఫోన్ కూడా మాట్లాడి లేదమ్మా. నా కొడుక మొదట తప్పు చేసినట్టు తెలియలేదు కదా. మొదట ఏదో ఆయనకి దెబ్బ తగిలి పడిపోయారని చెప్పారు, అనుమానాస్పదంగా చనిపోయారని చెప్పారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ పట్టించింది కదా, హత్య జరిగిందని ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తేల్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎలా అయినా దొరుకుతారమ్మా. అమ్మా ఫస్ట్ భార్య ఒక ఆయన భార్య కేసు పెట్టి ఫస్ట్ భార్య కేసులో కూడా ఇడిపించుకొచ్చాడమ్మ నా బిడ్డ. ఫస్ట్ భార్య అంటే ఎవరు? ఫస్ట్ భార్య అంటే అమ్మాయి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది మేడం ఒక అతనితో అక్కడ హైదరాబాద్ లో. వాళ్ళ వైఫ్ పట్టుకొని కేసు పెట్టింది మేడం అమ్మాయి మీద. అమ్మా ఫస్ట్ భార్య కేసు పెట్టి తిరిపించుకొచ్చాడమ్మా. ఎన్ని తప్పులు చేసినా క్షమించాను అది కదా. తెలిసిన తర్వాత అయినా ఆయన దూరంగా వచ్చేది ఉండే కదా అండి. సరిగా పెట్టిందని తెలిసిన తర్వాత అయినా, అంత జరిగిందని తెలిసిన తర్వాత అయినా ఆయన ఎందుకు మరి? అదే అర్థం కాదు మేడం. అసలు ఎంత చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోయాడు మేడం. అసలు మా మాట అనేది లెక్క చేయలేదు. ఇక వెళ్ళిపోయాడు. అలా ఫోన్ చేస్తుంది, నన్ను క్షమించు నన్ను క్షమించు అంటున్నాక కాళ్ళ మీద పడిందమ్మ నా బిడ్డ కాళ్ళ మీద. తనే ఏంటి అమ్మాయి ఏంటి నా కొడుకు నా దగ్గరికి వచ్చిందమ్మ. నా కొడుకు ఈసారి మంచిగానే ఉంటాం అత్తయ్య, ఎప్పుడు ఏ తప్పు చేయను అత్తయ్యో. సుధీరు నన్ను క్షమించు సుధీర్ అని ఫోన్ చేసి అక్కడ క్షమించాను కదా ఎదురడ్డం పెట్టినా ఎన్ని తప్పులు చేస్తే ఎన్ని తప్పులు క్షమించాను నేను నిన్ను. ఎన్ని తప్పుల నుంచి నిన్ను కాపాడను ప్రసన్న అన్నమ్మ. వద్దయ్యా అక్కడికన్నా అయ్యా ఈ మాటలన్నీ వింటున్నాను. నా కొడుకు దొరికిపోతుంది వద్దయ్యా అన్నా కూడా వెళ్ళిపోయిందమ్మ. నా కొడుకు నా కొడుకు నా కొడుకు ఇదే ఛాన్స్ తెల్లారింటికి వచ్చాడమ్మా. ఆ రేటు బయలుదేరి తెల్లారింటికి వచ్చాడమ్మా. నీకు ఇంటికి వెళ్తే రాడని ఎక్కడ బయటకు వస్తాయో ఏం చెబుతారో తల్లి కానీ చేసేసి ఫ్యామిలీ కూడా మంచి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మేడం. వాళ్ళు మాకేంటంటే వ్యవసాయం చేసుకోవడం తింటూ ఉండడం తప్ప మాకు ఏం తెలియదు. అసలు మా బ్యాక్గ్రౌండ్ కూడా ఇలాంటి మాకు తెలియదు. ఇది జరిగిన తర్వాత మేము షాక్ అయిపోయాం. చాకరీ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి అసలు ఏమీ తెలియదు. చూసుకున్న మా బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఎప్పుడు లేదు. నేను ఇది చూసి మా ఇంట్లో జరిగేసరికి చాలా షాక్ అయిపోయాం మేడం. నా కొడుక మా మామగారు కష్టపడి సంపాదించిందమ్మా. మీ తిని తినకుండా కూరగాయలు మేము కష్టపడి సంపాదించుకున్నాం, నిలబెట్టుకున్నామమ్మా. ఒక్కడే కొడుకను నా కొడుకును బంగారం పెంచుకున్నాడు నేను. నా కొడుకు నాకు క్షమించమని తీసుకుపోయిందమ్మా. ఒక్కసారిగా క్షమించమని తీసుకుపోయిందమ్మా. ఎందుకన్నమ్మా ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి. తప్పు చేసిన వాళ్ళకి అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ శిక్ష పడితే ఆయన ఆత్మ కన్నా శాంతి చేకూరుతుందేమో మరిగా. వాడికి కూడా నా కన్న తల్లి లాంటి ఘోషించకూడదమ్మా. ఏ బిడ్డ కోసమో నా తల్లి నా బిడ్డ కోసం శిక్ష పడాలమ్మా. నా ఘోషించకూడదమ్మా. ఏ తల్లి నా బిడ్డ ఎందుకు ఉంచుకున్నాము నేను. నా బిడ్డ ఈ వయసు వచ్చాక చూపడతాను. ఎంతకాలం వచ్చింది గొడవలు అయిపోయింది అనుకున్నాను. 16 సంవత్సరాల నుంచి గొడవలు అయిపోయింది. శుభ్రంగా
ఉంటారని పంపించానమ్మా. వెళ్తాను శుభ్రం చూసుకుంటాను. మంచిగుంటే ఉన్నారమ్మో ఆ కొడుకు ఈ వయసుకి నాకెట్టు పెట్టారు. మా ఫ్యామిలీ మా వైపు అయితే అసలు ఫ్యామిలీ గొడవలు ఏమీ లేవు మేడం. అమ్మాయి ఎలా వచ్చింది మా ఫ్యామిలీకి అంత నెగిటివ్ గా వచ్చిందో అంత నెగిటివ్ గానే చేసేస్తున్నారు. మా ఫ్యామిలీలో మేము ఎప్పటి వరకు అందరం బాగానే ఉంటాం. ఎప్పుడు గొడవలు లేకుండా ఉంటాం. అమ్మాయి వల్లే మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. దానికి ఫోన్ చేశారయ్యా. మా కొడుకు ఫోన్ ఎత్తలేదని ఆ అమ్మాయికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదమ్మా. ఆ అమ్మాయికి చేసిన ఎత్తలేదమ్మా. నా కొడుకు ఏంటో అయిపోతుంది, నాకు బాగాలేదు వచ్చేయి అయ్యా అన్నా కూడా ఏం కాదమ్మా బాగానే ఉన్నావు, కాంప్రమైజ్ అయ్యి బాగానే ఉన్నావు అన్నాడు. నా కొడుకు అంతా ఉంటుందేనని అర్థమైపోయి నాకు ఫోన్ చేశానమ్మా. నా బిడ్డ వచ్చేది నా కొడుకు ఫోన్ చేయలేదమ్మా మీకు. నా బిడ్డను చూసిపెట్టేసారా. ఎవరు తీసుకురాలేరండి. అలాగే ఆ తల్లి బాధను కూడా ఎవరు తీర్చలేరు. ఇక జరిగేదంతా ఏంటంటే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకైతే శిక్ష పడాలండి. చట్టం అలాగే శిక్షిస్తుందని చెప్పి ఆశిద్దామండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.